వాటర్ కడెం వాగు. ఇది ఖానాపూర్ నుంచి సుమారు 25 కిలోమీటర్లు ఉంటుంది. సో అండ్ రంగపేట, సోమార్పేట, ఎర్వచింతల్, బీర్నంది దాటిన తర్వాత కొలాంగూడ దాటిన తర్వాత గంగాపూర్ పోవడానికి నిర్మిస్తున్నటువంటి బ్రిడ్జ్. ఇది చాలా గ్రేట్ నిజంగా. ఇది అక్కడ వచ్చేసి కనబడుతున్నటువంటి వ్యూ ఏదైతే ఉందో, సన్ వస్తుంది చూడండి. సో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అంతా బ్యాక్ వాటర్ అన్నమాట. ఇది కడెం ప్రాజెక్ట్ యొక్క బ్యాక్ వాటర్. సో ఈ బ్యాక్ వాటర్తో ఇక్కడ అంతా నిండుతూ ఉండేది. గంగాపూర్ వెళ్ళడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుండే. సో ఈరోజు ఇక్కడ చూస్తున్నటువంటి వ్యూ అంతా చాలా అద్భుతంగా ఉంది. ఇది గంగాపూర్ వెళ్ళడానికి నిర్మిస్తున్నటువంటి నూతన ఆనకట్ట. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి గంగాపూర్ ప్రజలు కడెం మండలంలో నివసిస్తూ కడెంకు సంబంధించినటువంటి పనులకు కానీ ప్రభుత్వ కార్యాలయాలకు కానీ రావడానికి చాలా ఇబ్బంది అవుతుండే. పాపం ఖానాపూర్ రావడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుండే. కానీ ఇప్పుడు ప్రభుత్వాలు మనకు వీళ్ళకు సౌకర్యవంతంగా నిర్మించడానికి బ్రిడ్జ్ పని అవుతున్నందుకు చాలా హ్యాపీ. ఇన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు గంగాపూర్ ప్రజలు ఇంత కష్టపడుతున్నారంటే చాలా గ్రేట్, చాలా హ్యాపీ. హాయ్ లోకిని. నాతో లోకిని ఉన్నాడు. ఈరోజు ఇక్కడ ఖానాపూర్ నుంచి ఇక్కడ వరకు సైకిల్ మీద వచ్చినాం. 25 అబోవ్ ఉంటుంది ఇక్కడ. సో థ్యాంక్ యూ, బాయ్. ఖానాపూర్ నుంచి ఇలా తెప్పల మీద గంగాపూర్ పోతారు. ఇది చూడండి, ఇదంతా ప్రయాణం చేస్తూ అక్కడ ఉన్నటువంటి బ్రిడ్జి యొక్క నిర్మాణపు నూతన కట్టకాడికి రీచ్ కావాలి. సో ఇదంతా కడెంకు సంబంధించినటువంటి వాటర్ ఇదంతా ప్రవహిస్తూ గోదావరిలో ఉంటుంది. ఇలా తెప్ప మీద ప్రయాణం చేస్తూ ఉంటారు. ఒక తెప్ప మీద పోయేటటువంటి క్యాండిడేట్లకి ఈచ్ 150 రూపీస్ తీసుకుంటారు. సో 50 రూపాయల చొప్పున తీసుకొని ఈ విధంగా తెప్ప మీద ప్రయాణం చేస్తూ ఉంటారు. చాలా గ్రేట్. ఇక్కడ వరకు ఈ తెప్ప మీద ఉన్నటువంటి బైకుల ద్వారా ఇలా దాటుతూ ఉంటారు. చాలా గ్రేట్ ఇది. ఇలా గంగాపూర్ వెళ్ళిపోతారు.